అనంతపురం జిల్లాలో బావమరిదిని బావహత్య చేసిన కేసు రీకన్స్ట్రక్షన్లో పోలీసుల తూటాలు పేలాయి. పోలీసులపైనే దాడికి తెగబడ్డ నిందితుడిపై కాల్పులు జరిపారు. హత్య కేసులో విచారణ కోసం ఘటనా స్థలానికి తీసుకెళ్లిన పోలీసులపై నిందితుడు బీర్ సీసాతో దాడి చేశాడు. పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి వారించినా వెనకపోవడంతో ఆత్మరక్షణ కోసం అతని కాళ్లపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి దాడిలో 2 పోలీసులకు గాయాలయ్యాయి. ఏడేళ్ల బామ్మర్దిని చంపిన బావ. సీన్ రీకన్స్ట్రక్షన్ లో పోలీసులపై దాడికి తెగబడ్డ నిందితుడు. పోలీసులు వారించినా పట్టించుకోని నిందితుడు. తప్పని పరిస్థితుల్లో నిందితుడి కాళ్లపై కాల్చిన పోలీసులు. అనంతపురం జిల్లా యాడికి మండలం కోన ఉప్పలపాడుకు చెందిన 7 ఏళ్ల బాలుడు హేమచంద్రను అతని బావ సర్వేష్ కుమార్ హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. బాలుడిని చంపేసిన నిందితుడు మృతదేహాన్ని కుందనకోట కొండల్లో పడేశాడు. నిందితుడు సర్వేష్ కుమార్ ను పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. సిఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలోని పోలీసుల బృందం అతన్ని సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం కుందనకోట కొండల వద్దకు తీసుకువెళ్లారు. పోలీసులు విచారిస్తుండగా సర్వేష్ కుమార్ వారిపై తిరగబడి అక్కడే ఉన్న బీర్ సీసాతో దాడి చేసి గాయపరిచాడు. వారించినా వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు గాల్లోకి 4 రౌండ్లు కాల్పులు జరిపి హెచ్చరించారు. అయినా దాడి ఆపకపోవడంతో ఆత్మరక్షణ కోసం నిందితుడి కాళ్లపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. సర్వేష్ కుమార్ దాడిలో సిఐ రామసుబ్బయ్య, కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్ కు గాయాలయ్యాయి. నిందితుడితో పాటు గాయపడ్డ పోలీసుల్ని వెంటనే తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ జిల్లా ఎస్పీ జగదీష్ గాయపడ్డ పోలీసుల్ని పరామర్శించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం అతన్ని తీసుకెళ్లినప్పుడు రీకన్స్ట్రక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనము ఎక్కడ అతను పికప్ చేసుకున్నాడు ఆ సీన్ విజిట్ చేయడం జరిగింది. సబ్సిక్వెంట్ గా ఆ ఫారెస్ట్ ఏరియాలో ఎక్కడ బాడీ మాకు దొరికింది రాళ్ల మధ్యన, ఆ సీన్ కి వెళ్లే సమయంలో దారి పక్కన ఉన్నటువంటి ఒక బియర్ బాటిల్ తీసుకుని అతను వెనక్కి అతన్ని పట్టుకొని తీసుకెళ్తున్నటువంటి కానిస్టేబుల్ మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు ఇన్స్పెక్టర్ ఆయనకి వార్న్ చేసి గాల్లో ఫైర్ చేశారు. సో అప్పుడు కూడా అతను వెనకాడకుండా మళ్ళీ ఇన్స్పెక్టర్ మీద కూడా దాడి చేయడం జరిగింది. అప్పుడు అతని కాళ్ళ మీద ఫైర్ చేయడం జరిగింది. బట్ స్టిల్ ఆయన వెనక తగ్గకుండా మళ్ళీ ఆ దాడి కంటిన్యూ చేసేసరికి మళ్ళీ అతని మోకాళ్ళ మీద మన వాళ్ళు ఫైర్ చేయడం జరిగింది. యాడికి మండలంలో రీసెంట్ గా జరిగిన మర్డర్ కేసులో యాడికి సిఐ గారు, నేను, సిబ్బంది అందరం కూడా అక్యూజ్డ్ ని తీసుకుని సీన్ లో రీకన్స్ట్రక్షన్ నిమిత్తం అక్కడికి వెళ్లడం జరిగింది. ముద్దాయి అక్కడే ఉన్నటువంటి ఒక బీరు బాటిల్ తీసుకుని మా సిబ్బంది అయిన వెంకటేష్ కానిస్టేబుల్ ని అటాక్ చేయడం జరిగింది. వెంటనే మేము ఫైర్ గాల్లోకి ఓపెన్ చేయడం జరిగింది. మరలా అతను వినకుండా తిరిగి నాపై కూడా అటాక్ చేయడం జరిగింది. అటాక్ చేసిన వెంటనే మేము అతనికి ఫైర్ చేయడం, తిరిగి మరలా అతను రిపీటెడ్ గా అటాక్ చేస్తుండగా అతని యొక్క లెగ్స్ కి ఫైర్ చేయడం జరిగింది. కోన ఉప్పలపాడుకు చెందిన లలితను నిట్టూరుకు చెందిన సర్వేష్ కుమార్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరిద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని తెలిసిందే. ఉగాదికి భార్యతో కలిసి సర్వేష్ కుమార్ అత్తారింటికి వచ్చాడు. తనకు గౌరవం ఇవ్వటం లేదని అత్తా మామపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే బావమరిది అయిన 7 ఏళ్ల హేమచంద్ర పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా తినుబండారాలు ఇప్పిస్తానని చెప్పి తీసుకువెళ్లి హత్యకు పాల్పడ్డాడు. ముఖానికి ముసుగు ధరించిన ఓ వ్యక్తి బైక్పై రావడం, కోన ఉప్పలపాడులోని ఓ దుకాణం వద్ద తినుబండారాలు కొనుగోలు చేయటం, అదే సమయంలో పాఠశాల బస్సు రావటం సీసీటీవీ కెమెరాల్లో రికార్డైంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది.